ఎక్సర్సైజ్ 3Cలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్లో 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఫస్ట్ రోమన్ ఫస్ట్లో థర్డ్ ప్రాబ్లం cot 15 degrees వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ 15 degrees వాల్యూ మనం టేబుల్లో చెప్పలేదు కాబట్టి ఫార్ములాస్లలో ఇప్పుడు మనం దీన్ని ఈ యాంగిల్ను 2 యాంగిల్స్ మనకు తెలిసిన 2 విలువ తెలిసిన యాంగిల్స్ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ రాసుకోవాలి. రాసుకుంటే అప్పుడు మనకు యాంగిల్కి సమ్గా రెండు యాంగిల్స్ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ రాసుకోగలిగితే వాటికి మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఫార్ములాస్ చెప్పినాం. ఆ ఫార్ములాస్ అప్లై చేసి దీని వాల్యూ కనుక్కుంది. సో cot 15 degrees ఈజ్ ఈక్వల్ టు cot ఆఫ్ మనకు విలువ తెలిసిన 2 కోణాల భేదంగా రాయగలగచ్చా, దీన్ని 15 degrees సమ్గా రాయగలగచ్చా, భేదంగా డిఫరెన్స్గా రాయగలవచ్చు. చూడండి 45 మైనస్ 30 రాసుకోవచ్చు. 15 degrees 45లో 30 పోతే 15 degrees వస్తుందే. అంటే ఈ 2 కోణాలు, అంటే ఈ 2 కూడా మనకు విలువ తెలిసిన కోణాలే, 2 కూడా విలువ తెలిసిన కోణాలే తీసుకోండి. వాటి సమ్గా ఇచ్చిన యాంగిల్ను అట్లా సమ్గా వీలైతే 2 యాంగిల్స్ సమ్గా మార్చుకో, విలువ తెలిసిన కోణాల సమ్గా. అట్లా వీలు కాకపోతే డిఫరెన్స్గా అయినా చేంజ్ చేసుకో, మొత్తంగానైనా మార్చుకో, వ్యత్యాసంగా అయినా మార్చుకో. అప్పుడు ఇది ఏం రాయొచ్చు, 15 degreesను 45 degrees మైనస్ 30 degrees. ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. cot ఆఫ్ ఎక్స్ మైనస్ వై, cot ఆఫ్ ఎక్స్ మైనస్ వై, cot ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా cot x cot y ప్లస్ 1 బై cot y మైనస్ cot x. ఈ ఫార్ములాస్ చెప్పినా, నేర్చుకోమని కూడా చెప్పిన. ఫార్ములాస్ నేర్చుకోకపోతే మాత్రం కష్టం, ట్రిగ్నోమెట్రీ రాదు. సో cot ఆఫ్ ఎక్స్ మైనస్ వై దాని ప్రకారం ఇది రాదు. ఇది ఎక్స్ అనుకో, 45 degreesను 30 degreesను వై అనుకో. ఆ ఫార్ములా అప్లై చేయి. cot x అంటే 45 degrees మైనస్ cot x ఇంటూ cot y అంటే 30, y బదులు 30 degrees ప్లస్ 1 సూత్రంలో వచ్చేది ప్లస్ 1 అట్లే బై. నెక్స్ట్ ఏముంది, cot y అంటే ఎంత ఉంది, 30 degrees. ఆ సూత్రం రాసుకో, సూత్రం ప్రకారం రా. మైనస్ సూత్రంలో వచ్చే మైనస్ అట్లే. నెక్స్ట్ cot x అంటే cot 45 degrees, cot 45 degrees. That is equal to cot of ఇది కాకు వస్తుంది. సో cot of x minus y is equal to cot x cot y plus 1 by cot y minus cot x. ఫార్ములా అప్లై చేస్తాం. That is equal to cot 45 degrees వాల్యూ మనం చెప్పినామా టేబుల్లో చెప్పాలి, కానీ tan 45 degrees చెప్పినాం. tan 45 degrees is equal to 1 అని చెప్పినాం. దీని నుంచి మనం cot 45 degrees వాల్యూను కనుక్కుంటాం. ఎట్లా కనుక్కోవాలా అంటే అప్పుడు ఈ ట్యాన్కు కాట్కు రిలేషన్ ఉండాలి. ఏమన్నా ఉందా రిలేషన్? ఉంది రిలేషన్, రెసిప్రోకల్ రిలేషన్. అవన్నీ నేర్చుకుంటే బాగా గుర్తుంటాయి మీకు. రెసిప్రోకల్ రిలేషన్ cot theta is equal to 1 by tan theta. Cot theta is equal to 1 by tan theta. సో ఇక్కడ మనకు
45 degrees 45 degrees వాల్యూ కావాలి కాబట్టి తీటా బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు 45 degrees సబ్స్టిట్యూట్ అంటే 1 ఇక్కడ తీటా బదులు 45 degrees that is equal to cot 45 degrees is equal to 1 tan 45 మనకు తెలుసు మనం చెప్తున్నాం 1/1 is equal to 1 అంటే cot 45 degrees is equal to 1 cot 45 degrees is equal to 1 నెక్స్ట్ cot 30 మనం చెప్పాలి tan 30 చెప్పినాం tan 30 is equal to 1/√3 अब మనకు కావాల్సింది cot 30 cot thetaకు tan thetaకు రిలేషన్ రెసిప్రోకల్ రిలేషన్ cot theta is equal to 1/tan theta theta మనకి ఏం కావాలా cot 30 కావాలంటే theta బదులు ఏం రాసుకుంటావు cot 30 వాల్యూస్ కావాలి theta బదులు 30 రాసుకో 1/theta బదులు 30 1/tan 30 degrees వాల్యూ మనం చెప్పిన 1/√3 1/1/√3 న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉంది డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉందని ఫ్రాక్షన్ ఉంది ఏమన్నా ఉంది దాన్ని అట్లే రాసుకో 1 ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ రాసుకో ఈ డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్ తిరగతి రాయి √3/1 1 × √3 ఇక్కడ ఏం లేదనుకుంటే ఫస్ట్ టర్మ్లో ఫ్రాక్షన్ భిన్నం ఏం లేదనుకుంటే డినామినేటర్ ఫస్ట్ టర్మ్లో 1 ఉందనుకో న్యూమరేటర్ను మల్టిప్లై చేయి 1 × √3 డినామినేటర్ మల్టిప్లై 1 × 1 √3/1 is equal to √3 అంటే cot 30 1 × cot 45 1 అయిపోయా 1 × √3 ప్లస్ 1 బై cot 30 కనుక్కున్నామా ఇదో ఇది √3 మైనస్ cot 45 1 1 × √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ఇక్కడ హారంలో రూట్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ టర్మ్ రూట్ని ఎలిమినేట్ చేసుకోవాలి రూట్ని ఎలిమినేట్ చేసి అకరణీయ సంఖ్యగా రాసేటట్లు ఈ రూట్ను తొలగించి దాన్ని అకరణీయ సంఖ్యగా రాసేటట్లు తయారు చేసుకోవాలి దాన్ని రేషనలైజ్ అంటారు ఆ రేషనలైజ్ ది డినామినేటర్ అంటారు రాసుకోండి ఏం రాసుకుంటారంటే ఇవే రాసుకోండి రేషనలైజ్ ది డినామినేటర్ హారాన్ని అకరణీయము చేయగా అకరణీయము చేయగా అంటే అకరణీయ సంఖ్యగా రాసుకోవడానికి వీలుగా మార్చుకోవడం డినామినేటర్ను హారాన్ని రేషనల్ నెంబర్స్ రేషనలైజ్ అంటున్నారు చూడండి రేషనల్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో అకరణీయ సంఖ్యలు రేషనలైజ్ ది డినామినేటర్ మీన్స్ డినామినేటర్ను రూట్లో ఎలిమినేట్ చేసి రేషనల్ నెంబర్గా మార్చుకోవడానికి అనుకూలంగా రాయి దాన్నే రేషనలైజ్ ది డినామినేటర్ అంటారు సో ఈ డినామినేటర్ను రేషనలైజ్ ఏ విధంగా చేయాలంటే √3 - 1 ఉంది ఈ డినామినేటర్లో ఉండే ఈ వాల్యూకు ఈ √3 - 1 ఉంది కదా √3 + 1 తీసుకోమంటాడు కాంజుగేట్ దీని యొక్క కాంజుగేట్ ఇది అవుతుంది √3 - 1 యొక్క కాంజుగేట్ మైనస్ ఉంటే ప్లస్ రాసుకో గుర్తు మార్చుకో ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాసుకో దాన్నే దీని యొక్క కాంజుగేట్ అంటారు తెలుగులో సంయుగ్మం √3 - 1 యొక్క కాంజుగేట్ ఏమవుతుందంటే √3 + 1 ఈ కాంజుగేట్ చేత దీన్ని లవహారాలను మల్టిప్లై చేయమంటాడు ఆ కాంజుగేట్ చేత దీన్ని లవాన్ని హారాన్ని రెండింటిని కూడా √3 + 1 చేత మల్టిప్లై చేయమంటారు అదే రేషనలైజింగ్ అంటే నెక్స్ట్ ఏం రాసుకుంటారు సెంటెన్స్ అకరణీయం చేయమని అంటే దీన్ని కాంజుగేట్ తీసుకోవాలి దీన్ని కాంజుగేట్ తీసుకొని ఆ కాంజుగేట్ చేత
న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలా. సో మల్టిప్లైయింగ్ numerator and denominator by, సో దీని యొక్క కాన్జుగేట్ ఏమొచ్చింది, ఇది కాన్జుగేట్ అంటే మైనస్ ఉంటే గుర్తు రాయాలి, అదే రాసుకుంటూ గుర్తు మార్చాలి. √3+1. తెలుగు మీడియం వాళ్ళు లవహారాలను √3 - 1 చే గుణించగా, సో ఇది ముందు రాసుకో. ఏముంది, √3+1 by √3 - 1 ఇంటూ దేని చేత, √3+1 చేత లవాన్ని న్యూమరేటర్ను మల్టిప్లై చేయమంటున్నాడు, మరియు హారాన్ని కూడా √3+1 చేత మల్టిప్లై, √3 - 1 ఇంటూ √3+1. రెండింటిని కూడా, లవాన్ని హారాన్ని రెండింటిని కూడా. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ చూడండి, 2 ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో మల్టిప్లై చేయి. 2 ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే అంతే, లవంలో ఉండే వాటిని లవంలో, హారంలో ఉండే వాటిని √3+1 ఇంటూ √3+1. సో బేసెస్ ఆర్ సేమ్ హియర్. మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది, ఏం లేకపోతే పవర్ ఏమున్నట్లు, దీనికి √3+1కు పవర్ 1 ఉన్నట్లు. బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, పవర్స్ని యాడ్ చేయమంటాడు. 1 + 1, సో √3+1 హోల్ స్క్వేర్. న్యూమరేటర్ ఏమైపోయాయి, √3+1 హోల్ స్క్వేర్. √3 - 1 ఇంటూ √3+1, ఇది ముందు రాసుకున్నాం అనుకో, √3+1 ఇంటూ √3 - 1 ఈజ్ ఈక్వల్ టు, ఆల్జీబ్రా ఫార్ములా చూడండి, గుర్తు తెచ్చుకోండి. ఒకటి ఫస్ట్లో మొట్టమొదటి 2వ క్లాస్లో చెప్పిన, ఇది a ప్లస్, ఇది a అనుకో, ఇది b అనుకో, a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². అదే ప్రకారం ఇది a అనుకుంటే, ఇది b అనుకుంటే, a² అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ b² మైనస్, సూత్రంలో వచ్చే మైనస్ b² అంటే 1² స్క్వేర్కు రూట్కు పోతే 3 -1² అంటే 1 కదండి. అంటే అది సింప్లిఫికేషన్ తర్వాత చేస్తాం లేండి. ఇది √3 - 1, √3+1 ఇంటూ √3 - 1 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ మైనస్ 1², a² - b² ఫార్ములా. సో దీని ప్రకారం ఈజ్ ఈక్వల్ టు, ఇది a అనుకో, ఇది b అనుకో, ఏం ఫార్ములా, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. ఇది కూడా ఆల్జీబ్రా. ఇది ఎప్పుడు వచ్చింటాయి, చాలా చిన్న తరగతుల్లో మీకు టీచర్ చెప్తుంటారు, మీరు చదివింటారు అంతే, అవి గుర్తుండవు మీకు. వినింటారు సరే, అసలు ఆ వయసులో వినరులేండి అంతే. సరే, ఇప్పటికైనా గుర్తు లేకపోయినా పర్వాలేదు, నేర్చుకోండి, వస్తుంది. ఇప్పటి నుంచైనా చదువు వస్తుంది. మీకు ఇప్పటి వరకు ఏమీ రాలేదు అనుకోండి, మ్యాథ్స్లో ఏదో కాఫీ గుడ్డు ఎట్లా ఒకటే వచ్చినావు, వదిలే, ఇంకా అదంతా వదిలే. ఇంటర్మీడియట్లో నీకు కాఫీలు జరగవు, ఇంకా డిపెండ్ కావద్దు నువ్వు ఇంటర్మీడియట్లో కాఫీలు. 10th క్లాస్ వరకు అంటే కొద్దిగా చూస్తున్నట్లు పోతారు. ఇంటర్మీడియట్లో అటువంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో తలకాయ పక్కకు తిప్పనివ్వరు. బాగా గుర్తుపెట్టుకోండి, కష్టపడి చదివితేనే పాస్ అవుతారు. సో a + b హోల్ స్క్వేర్, a² అంటే ఏకు, దీనికి స్క్వేర్, ఏ బదులు ఏముంది, √3 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 1², b బదులు 1 ఉంది, ప్లస్ ఇది 2 సూత్రంలో వచ్చే 2 ప్లస్ అనేది ప్లస్ 2 సూత్రంలో వచ్చేది ab. a అంటే √3, b అంటే 1 బై, ఇది a² స్క్వేర్కు రూట్కు పోతే 3 మిగిలా, మైనస్ ఇక్కడ పవర్ ఏం చెప్తుంది, ఈ ఆధారాన్ని, ఈ పవర్ 2 సార్లు దీన్ని
2 సార్లు మల్టిప్లై చేయమంటుంది. 1ని 2 సార్లు అంటే 1 × 1 ఇక్కడ స్క్వేర్కు రూట్ బై ఇది 3 అయ్యా ప్లస్ 1 స్క్వేర్ ఇప్పుడు చెప్పినా కదా 1 అయ్యా ప్లస్ √3 × 1 √3నే 2 × √3 బై 3 - 1 2 3 + 1 4 ప్లస్ 2√3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి నుంచి 2 కామన్ వస్తుంది చూడు. 2 కామన్ వస్తుంది. ఇంకా ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా 4ను 2 × 2 అనుకో. 4ను 2 × 2గా రాసుకోవచ్చా అంటే 2 అనేది ఫస్ట్ టర్మ్లో ఉంది, సెకండ్ టర్మ్లో ఉంది. బయటపడే ఉమ్మడిగా వస్తుంది 2 టర్మ్స్లోంచి. 2ను బయటపడేస్తే నువ్వు ఎన్ని మిగిలే 2లు ఇక్కడ ఇది ఒక 2 బయటకు వచ్చాయి ఈ టర్మ్ నుంచి, ఒక 2 మిగిలే ప్లస్ నెక్స్ట్ టర్మ్ రా ఒక 2 ఇక్కడ 2 ఏమొచ్చా బయట వచ్చి పడే. ఇంకా ఏం మిగిలేడా √3/2 2 క్యాన్సర్. ఏమొచ్చే ఆన్సర్ నీకు 2 + √3. therefore అని లాస్ట్లో cot 15 degrees is equal to 2 + √3. cot 15 degrees is equal to 2 + √3 ఆన్సర్. ఏం సార్ ఇక్కడ రేషనలైజ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ మనకు డినామినేటర్లో ఏం లేదంటే ఏమున్నట్లు 1 ఉన్నట్లు. ఏం లేదంటే అర్థం ఏం లేదంటే 1 ఉన్నట్లు రాసుకో, తప్పేం లేదు. ఏ నెంబర్నన్నా తీసుకుని బై 1గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఈ 1 అంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మనకు ఫస్ట్లో రూట్ ఉంది. ఇప్పుడు రూట్లు లేకుండా చేసుకోగలిగినామా? రేషనలైజ్ ది డినామినేటర్. హారాన్ని అకరణీయం చేయగా. అకరణీయం చేయడం అంటే రూట్లు లేకుండా చేసుకొని డినామినేటర్లో హారంలో వచ్చే నెంబర్ను ఏమని రాయమంటారు? అకరణీయము అని ఎందుకంటారంటే ఆ వచ్చే సంఖ్యను అకరణీయ సంఖ్యగా నువ్వు రాయగలగచ్చు. డినామినేటర్లో వచ్చే సంఖ్యను అకరణీయ సంఖ్య అంటే ఏంటి? రేషనల్ నెంబర్ అంటే p/q. ఏ నెంబర్నైనా ఇచ్చిన నెంబర్ను p/q రూపంలో నువ్వు కనుక రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. ఇక్కడ p అనేది ఇంటీజర్, q అనేది కూడా ఇంటీజర్. వేర్ p and q ఆర్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. తెలుగులో పూర్ణ సంఖ్యలు చిన్న తరగతుల్లో వచ్చినవి ఇవన్నీ. పూర్ణ సంఖ్యలు అంటే z ఈజ్ ఈక్వల్ టు 0, -1, -2, -3 అండ్ సో ఆన్. ఇక్కడ వస్తా. సో z ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అట్లా రాసుకుంటూ ఉండొచ్చు. ఇది -1, -2, -3 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్. వీటిని ఇంటీజర్స్ అంటారు. నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 0 కూడా ఉంటుంది. వీటిని ఇంటీజర్స్ అంటారు. తెలుగులో ఇంటీజర్స్, ఇంగ్లీష్లో ఇంటీజర్స్, తెలుగులో పూర్ణ సంఖ్యలు. జడ్ చేత డినోట్ చేస్తారు. పూర్ణ సంఖ్యలను జడ్ చేత డినోట్ చేస్తారు. జడ్ చేత ఎందుకు డినోట్ చేస్తారు దీన్ని అంటే పూర్ణ సంఖ్యలు ఈ జెడ్ అనేది ఏంటంటే ఎందుకు జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తారంటే ఈ జెడ్ అనేది జర్మన్ వర్డ్, జర్మన్ నుంచి వచ్చింది. జర్మన్ వర్డ్ ఏదంటే జాక్లెన్ అంటే టు కౌంట్ లెక్కించుట దాని అర్థం. ఇది జాక్లెన్ అనేది జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది కాబట్టి జెడ్, ఈ జాక్లెన్లో జెడ్ చేత సూచిస్తారు ఇంటీజర్. జాక్లెన్ అంటే అర్థం ఏంటంటే టు కౌంట్, లెక్కించడం, కౌంట్ చేయడం, ఎంచడం దాని అర్థం. నెంబర్స్ కాబట్టి ఎంచడం అనేది ఆ కాన్సెప్ట్తో జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది కాబట్టి ఆ జర్మన్ వర్డ్ జాక్లెన్ నుంచి జెడ్ తీసుకొచ్చి పెడతారు.
దీన్ని ఇంటీజర్స్ కదా, ఇంటీజర్స్ ఐతో కూడా డినోట్ చేయొచ్చు, ఐతో కూడా. సరే, అదే వదిలిపెడితే నెక్స్ట్ ఏదైనా ఇక్కడ మనకు ఇంకా రేషనలైజ్ చేయడం అంటే రేషనల్ నెంబర్గా ఇక్కడ డినామినేటర్ను రేషనలైజ్ చేయడం అంటే రూట్ను ఎలిమినేట్ చేసి, రూట్ను రిమూవ్ చేసి, రూట్లు కనపడకుండా చేసి ఆ వచ్చే సంఖ్యను నువ్వు అకర్ణీయ సంఖ్యగా రాయగలిగినట్టు తయారు చేసుకోము. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. 1ను 1/1గా రాయగలగచ్చా? p/q రాయగలిగితే ఏదైనా ఇచ్చిన నెంబర్ను p/qలో రూపంలో రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటావు, అకర్ణీయ సంఖ్య అంటావు. ఇచ్చిన 1ను 1/1గా రాసుకో. హియర్ 1 ఈజ్ ఇంటీజర్. ఓకే, ఇంటీజరే, 1 ఇంటీజర్ కాబట్టి 1/1గా రాసుకో. దట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్గా రాయగలిగినామా? రాయగలిగినాం. అందుకే రేషనల్ నెంబర్గా రాయగలిగినాం కాబట్టి రేషనలైజ్ ది డినామినేటర్. రేషనలైజ్ ది డినామినేటర్ మీన్స్ రిమూవ్ రూట్స్ను తొలగించు. ఆ వచ్చిన నెంబర్ను నువ్వు అకర్ణీయ వచ్చి ఆటోమేటిక్గా వచ్చింటుంది నీకు. దాదాపు రూట్లు లేకుండా చేసుకుంటే డినామినేటర్లో నువ్వు చెక్ చేసుకొని ఇంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు. చెప్తున్నా మీకు, ఎందుకు అంటున్నాను దాన్ని అంతవరకు. ఓకే, నెక్స్ట్ 4th one cos 75. cos 75 ఇది కూడా అంతే. cos 75 డిగ్రీస్ వాల్యూ చెప్పలే కాబట్టి విలువ తెలిసిన 2 కోణాలుగా మనం రాసుకోగలగాలి. మొత్తంగా కానీ విలువ తెలిసిన 2 కోణాల మొత్తంగా కలిగిన ఈ యాంగిల్ను ఇక్కడ మనం చెప్పలే కాబట్టి, ఈ యాంగిల్కు కాస్ రేషియోకి ఈ యాంగిల్కి విలువ చెప్పలేదు కాబట్టి దీన్ని విలువ తెలిసిన 2 కోణాల మొత్తంగా కానీ భేదంగా కానీ కాస్ ఏం రాసుకోవచ్చు? దీన్ని 45 డిగ్రీస్ ప్లస్ 30. ఎట్లా వీలైతే ఇట్లా పాసిబుల్ ఆ ఇచ్చిన యాంగిల్ను బట్టి. ఇప్పుడు ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఏం ఫార్ములా? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఇది కూడా అంతే. కాస్ ఆఫ్ ఇది ఎక్స్ అనుకో, 45 డిగ్రీస్ ఎక్స్ అనుకో, 30 డిగ్రీస్ వై అనుకో. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ కాస్ వై. కాస్ ఎక్స్ అంటే 40x బదులు 40, కాస్ వై అంటే 30 డిగ్రీస్. మధ్యలో గుర్తు ఏమొస్తుంది? మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. సైన్ నెక్స్ట్ సైన్ రేషియో, ఇదో సూత్రం. సైన్ ఎక్స్ అంటే 45 డిగ్రీస్, ఎక్స్ అంటే సైన్ వై, వై అంటే 30 డిగ్రీస్. అది సూత్రం. సో కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2, కాస్ 30 డిగ్రీస్ వాల్యూ √3/2 మైనస్ సైన్ 45 1/√2. ఏ వాల్యూ అడుగుతుంది గుర్తు రావాలా? సైన్ 30 1/2. సో 2 భిన్నాలను గుణించడం అంటే, 2 ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. 1 × √3 బై 2 √2 × 2, 2 ముందు రాసుకో, 2√2 మైనస్ ఇక్కడ కూడా అంతే. న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. 1 × 1, 1/2√2. ఈ 2 ముందు రాసుకుంటాం, 2 × √2. ఇక్కడ ఈ 2 కూడా ఈ భిన్నంలో డినామినేటర్స్ సేమ్, డినామినేటర్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని సజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలు వచ్చినప్పుడు డినామినేటర్ ఒకటే రాసుకోమంటాడు, న్యూమరేటర్లో అడిషన్ ఉంటే అడిషన్ చేయమంటాడు, వరుసగా సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్, ఏది ఉంటే అది √3. నెక్స్ట్ -1 అంతే, సింపుల్. సజాతి భిన్నాలు అయితే కలపడం కానీ తీసేయడం కానీ సులభం. చూడండి, ఇక్కడ √3 - 1/2√2. ఇక్కడ హారంలో రూట్ కనపడుతుంది అంటే ఇంకా దీన్ని ఏం చేయొచ్చు? అకర్ణీయం చేయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇంతవరకే పెట్టినారు, దీన్ని రేషనలైజ్ వరకు పోలే టెక్స్ట్ బుక్లో. ఒకవేళ పోతే ఏమవుతుందో చూద్దాం, మనం చూస్తాం, రేషనలైజ్ చేస్తాం దీన్ని. టెక్స్ట్ బుక్లో ఇంతవరకే ఇచ్చినారు. ఏదైనా 1 మార్క్కి ఏమన్నా అడగచ్చు వాళ్ళు. ఆ ఉద్దేశంతో సార్ వాళ్ళు ఏమన్నా ఇంతవరకు స్టాప్ చేసినారు దీన్ని.
ఆన్సర్ని ఇక్కడ పొడిగించాలా, టెక్స్ట్ బుక్ ఆన్సర్ అయితే ఇది ఉంది. మనం ముందుకు పోయి చూస్తాం. రేషనలైజింగ్ ది డినామినేటర్, రేషనలైజింగ్ ది డినామినేటర్. హారాన్ని అకరణీయం చేయగా, అకరణీయం చేయగా అంటే మీన్స్ హారంలో డినామినేటర్లో రూట్లు లేకుండా చూసుకో, తొలగించుకో. ఇక్కడ నీకు 2 టర్మ్స్ ఏం లేవు, కాంజుగేట్ సంయుగ్మం తీసుకునేదానికి ఇంతకుముందు ఉండేది ఒక్కటే ఉంది, √2 ఉంది. ఆ √2 చేత న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేయి అంతే. √2 చేత √2 మల్టిప్లయింగ్ numerator and denominator, numerator and denominator by √2. సో దీన్ని √2 చేత లవహారాలను రెండింటిని గుణిస్తే √3 - 1/2 √2 ఇంటూ లవాన్ని రూట్తో, న్యూమరేటర్ను రూట్తో మల్టిప్లై చేయమంటున్నాడు, డినామినేటర్ను కూడా మల్టిప్లికేషన్ చేయమంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ √2 ముందు రాసుకో, √3 - 1 ఇంటూ √2, ఆ √2ను ముందు రాసుకో, ఇంటూ √3 - 1 మల్టిప్లికేషన్ ఇది ముందు రాసుకున్నాం. A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A by, so 2 √2 into √2, √2 into √3 - 1 by 2 into √2 into √2. ఈ రెండు బేసెస్ ఈక్వల్ చూడండి. √2 ఉంటే ఇక్కడ √2నే ఉంది, పవర్ ఏమున్నట్లు 1, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది. ఇక్కడ బేస్ √2నే, ఇక్కడ బేస్ √2నే. ఈ 2ని పక్కన పెట్టుకో, ఈడ √2నే, ఈడ √2నే, రెండు సజాతి పదాలు లైక్ టర్మ్స్. మధ్యలో ఇంటూ సైన్ ఉంది, బ్రాకెట్ ఉందంటే ఇంటూ సైన్ ఉంది, ఏమి లేకపోతే డాట్ ఉంటే కూడా ఇంటూ సైన్ ఉన్నట్లే. పవర్ 1 ఉంది, బేసిస్ ఈక్వల్, మధ్యలో పవర్ ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయి. 1 + 1 అంటే √2². ఇది తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారో, లవహారాలను √2 చే గుణించగా, √2 చే గుణించగా అని తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. స్క్వైర్కు √2 పోతుందా, ఇంకా ఇక్కడ ఏం మిగిలా, √2 ఇంటూ √3 - 1 by 2 ఇంటూ √2 స్క్వైర్కు పోతే ఏం మిగిలాయి, 2 ఇంటూ 2, √2 ఇంటూ √3 - 1 by 2 ఇంటూ 2 4. డినామినేటర్ను రేషనలైజ్ చేయగలిగినామా, రూట్ను ఎలిమినేట్ చేసుకోగలిగినామా. ఇప్పుడు 4ను చూడండి, P/Q రూపంలో రాయలేం, అకరణీయ సంఖ్య, అకరణీయము చేయగా రేషనలైజ్ చేసి, రేషనలైజ్ ది డినామినేటర్, రేషనల్ నెంబర్గా రాయలేమా P/Qను. 4/1 వేర్ 4 and 1 are integers. అంత అవసరం లేదు, రూట్ని ఎలిమినేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా రేషనల్. మీకు ఎందుకు దాన్ని అకరణీయము అంటున్నారు, రేషనలైజ్ అని ఎందుకు అంటున్నారు అని దాన్ని చెప్తున్నారు అంతే. ఇదే therefore అని మీరు ఏం రాసుకోవచ్చు, కాట్ ఇది 4th one కదా, cot 75 degrees, cot 75 degrees ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, √3 - 1 by 2 √2. ఇది ఇక్కడ వరకే ఇచ్చినారు, టెక్స్ట్ బుక్ ఆన్సర్ రేషనలైజ్ చేయాలి, టెక్స్ట్ బుక్ ఆన్సర్. ఆర్ cot 75 degrees is equal to √2 into √3 - 1 by 4. ఇంకా దీనికి కావాల్సింటే √2 చేత మల్టిప్లై చేస్తే √2 into 3, √6 - √2 కూడా అవుతుంది. ఇంకా అవసరం అవుతుంది, √6 అవుతుంది. ఇది √2 చేత మల్టిప్లై చేస్తే √2 అనేది రెండు బ్రాకెట్లను 2 టర్మ్స్కి వస్తుంది కాబట్టి √2 into √3 ఈజ్ ఈక్వల్ టు √2 into 3 అవుతుంది. √a into √b ఈజ్ ఈక్వల్ టు √ab, √6 అవుతుంది. ఇది ప్లస్ ఇంటూ మైనస్, √2 into 1 √2 అంటే ఇది √6 అవుతుంది, ఇది √1 అవుతుంది.
అట్లా కూడా రూట్ 2 రూట్ 2 ఇక్కడ 1 ఉంది కదా, రూట్ 2తో ఇది సరే, ఇది లేదు, ఇది రూట్ 2 ఇంటూ రూట్ 3 ఏమవుతుందంటే ఇదో రూట్ 6 రూట్ ఏబి, ఇది రూట్ 2 ఇంటూ రూట్ 3 ఫస్ట్ టర్మ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ రూట్ 2 అంటే రూట్ 6, ఫస్ట్ టర్మ్ రూట్ 6 మైనస్ సెకండ్ టర్మ్ రూట్ 2 అది అవుతుంది బై 4. అది 4. ఈ ఆన్సర్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. నేను ఆడికి స్టాప్ చేసిన. యాక్చువల్గా అయితే ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉండేది ఆన్సరు, అంటే 1 మార్క్ అడగచ్చు. ఇంకా 2 మార్క్స్ అడిగితే ఏమైనా రేషనలైజ్ వరకు ఏమన్నా పోవాలి మేము, అది ఆడ వరకు ఇచ్చిన రోజు మీకు చెప్పిన. అది ఇది రేషనలైజ్ చేయలే మనం ఇక్కడ. అది 2 రూట్ 2నే, అది ఇంకా రేషనలైజ్ రూట్ ఉంది అక్కడ. రేషనలైజ్ చేయమంటే ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, sin of 105, sin 105, sin 105 degrees. అది సైన్ ఆఫ్ విలువ తీసిన 2 కోణాలుగా ఏమని రాసుకోవచ్చు దీన్ని చూడండి. 105 ఎట్లా డిఫరెన్స్గా రాసుకోవచ్చా, సమ్గా రాసుకోవచ్చా? సైన్ ఆఫ్ 60 + 45గా రాసుకోవచ్చు. చూడండి, సైన్ ఆఫ్ 60 + 45గా రాసుకుంటే ఏం రాసుకోవచ్చు దీన్ని? 60 + 45 అంటే 105 రాసుకోవచ్చు. అంటే విలువ తెలిసిన 2 కోణాలు మొత్తంగా అంటే 60 sin 60 తెలుసు మనకు, sin 45 కూడా తెలుసు, రాసుకో. ఏం సూత్రం ఇది? x ఇది y అనుకుంటే సైన్ ఆఫ్ x + y = sin x cos y + cos x sin y. ఆ సూత్రం ప్రకారం రాయ్. సైన్ ఆఫ్ sin x అంటే x బదులు 60 degrees, cos y అంటే cos 45 degrees ప్లస్ cos x అంటే cos x అంటే 60 degrees, cos x sin y that is equal to sin 60 √3/2 cos 45 1/√2 plus cos 60 1/2 sin 45 cos 60 1/2 sin 45 1/√2. ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూ గుర్తుకొస్తాను, అలా చెక్కబోతున్నావు. నేను ఆలోచించి రాసుకుంటా సార్, ఏదో టేబుల్ వేసుకుంటా, 0 1 2 3 4లు పెట్టుకుంటా, దాన్ని బై 4లు చేసుకుంటా. అవన్నీ టైం తీసుకుంటుంది. కనీసం tan రేషియో వరకన్నా నీకు వాల్యూస్ బాగా వస్తే మిగతా రెసిప్రోకల్స్ కాబట్టి తర్వాత చేసుకోవచ్చు. ఇది 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై అంటే న్యూమరేటర్లు ఉండే వాటి న్యూమరేటర్ √3/2√2 ప్లస్ ఇక్కడ కూడా అంతే 1 × 1 1/2√2. డినామినేటర్ సేమ్, ఈ 2 ఫ్రాక్షన్స్లో కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్లో కాబట్టి డినామినేటర్ సేమ్ రాసుకో. ఇంకా న్యూమరేటర్ యాడ్ చేసుకోండి. √3 + 1 ఇది √3 + 1. ఇంకా ఇది కూడా మళ్ళీ రేషనలైజ్ ఇంతకుముందు మాత్రం చేయొచ్చు. మనకు టెక్స్ట్ బుక్లో అంతవరకు ఇవ్వలేదులేండి. వీడికి రాసుకోండి సరిపోతుందిలే, వీడికి రాసుకోండి. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, దాని ప్రకారం అప్పుడు నీకు √2 అనేది రిమూవ్ అవుతుంది, రేషనల్ నెంబర్గా రేషనలైజ్ చేసినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూస్తాం.